వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పిఠాపురం టౌన్ చలిలో వణుకుతున్న పేదవారికి దుప్పట్లు కప్పి తన దాతృత్వాన్ని చాటుకున్న వీర మహిళ పిఠాపురం పట్టణానికి చెందిన బొలిశెట్టి వెంకటలక్ష్మి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ చలిలో వణుకుతున్న వృద్ధులకు భిక్షాటన చేస్తూ ఫుట్పాత్ పై ఉన్న వారికి దుప్పట్లు కప్పి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవే కాకుండా పేదవారికి తన వంతుగా ఎన్నో సేవలు చేస్తూ తన ద్వారానే కాకుండా ఇతరులను కూడా కలుపుకొని ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ ఆమె వెళ్లి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సేవలను ఇక్కడతోనే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి పనులు కార్యక్రమాలు చేపడతానని ఆమె తెలియజేశారు. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మన ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి గణతంత్ర శుభాకాంక్షలు అండి. మన భారతదేశ ప్రజలకి దేశ విదేశాల్లో ఉన్న మన భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఈరోజు భిక్షాటన చేసేటోళ్ళకి దుప్పట్ల కార్యక్రమం అని ఈరోజు చేపట్టడం జరిగింది. అయితే వాళ్ళు చలికి గజగజ వణకడం చూసి నాకు బాధాకరం అనిపించి ఈరోజు మరి దుప్పట్ల కార్యక్రమం చేపట్టాము. ఈ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో చేయడం మాకు ఎంతో ఆనందకరం. ఈ భారతదేశంలో మేము పుట్టడం కూడా చాలా గర్వకారంగా నేను ఫీల్ అవుతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ దుప్పట్ల కార్యక్రమం స్వతహాగా నా సొంత డబ్బులతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చిన్న ప్రయత్నం మీరందరూ ఆదరిస్తారని మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు తంగేళ్ల ఉదయ శ్రీనివాసానికి కూడా గణతంత్ర శుభాకాంక్షలు. అలాగే పిఠాపురం నియోజకవర్గ మర్రెడ్డి శ్రీనివాసరావు గారైన ఇన్ఛార్జ్ గారికి కూడా గణతంత్ర శుభాకాంక్షలు అండి. అలాగే మరి మన పిఠాపురం నియోజకవర్గ నాయకులకి వీర మహిళలకి జన సైనికులకు కూడా గణతంత్ర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మనందరూ జయప్రదం చేయాలని నేను ఎంతో టెన్షన్ పడ్డాను. అలాగే మీడియా మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక 50 మందికి దుప్పట్ల కార్యక్రమం చేపట్టాము. ఈ చిన్న కానుక పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో చేపట్టడం జరిగింది.